ఈరోజు అంటే మీరు ఈరోజు చూస్తా ఉంటారో, రేపు మార్నింగ్ చూస్తా ఉంటారో నాకైతే తెలీదు గానీ, మనకు సోమవారం ఎపిసోడ్‌లు మాత్రము ఎక్స్‌ట్రార్డినరీ, ఎక్స్‌ట్రార్డినరీ ఎపిసోడ్స్ అయితే పడ్డాయని మనం అయితే చెప్పుకోవచ్చబ్బా. ఒక్క సీరియల్ అనే కాదు, 'ఆటో విజయశాంతి' అనే కాదు, 'నిన్నూరేళ్ల సావాసం' గానీ, 'మేఘ సందేశం' సీరియల్ గానీ, అదయిపోయిన తర్వాత 'చామంతి' సీరియల్ గానీ, 'జగదాత్రి' సీరియల్ గానీ, అదయిపోయిన తర్వాత 'ఆటో విజయశాంతి' 5 సీరియల్ అయితే చూశాను. 5 సీరియల్‌లు రివ్యూ ఇమ్మీడియేట్‌గా చేయాలనిపించింది. కానీ మనకు కొంచెం యూట్యూబ్ పుష్ చేసే దాన్ని బట్టి ఉంటుంది కదా! దానికోసం అనేసి ఆ 2 సీరియల్స్ అయితే 'జగదాత్రి', 'చామంతి' సీరియల్ అయితే రేపు మార్నింగ్‌కి అయితే పోస్ట్‌పోన్ చేసి 'ఆటో విజయశాంతి' సీరియల్ ఈ ఎమోషన్‌ని రేపు మార్నింగ్ వరకు క్యారీ చేయాలంటే కొంచెం కష్టమవుతుందనేసి అర్ధరాత్రి అయినా పర్లేదు వీడియో చేసేద్దామనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎవరైనా కొత్తగా వస్తున్నారన్న మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. హైప్ బటన్ కొట్టడం కూడా అస్సలు మర్చిపోద్దండి. ఇప్పుడు నాకు అనిపించింది అది పర్సనల్‌గా నేను కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. మన ఎలాగైతే చిరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాండ్రో అదే విధంగా ఫేస్ చేశాను నేను కూడా. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇప్పుడు మనం ఎలా మాట్లాడాలంటే రాబందుల్లాగా పీక్కు తినే మనుషుల మధ్య ఉండడం కన్నా మనం ఎక్కడో ఎవ్వరికి సంబంధం లేకుండా ఎక్కడో మనం బయటపోయేసి బతికి వాళ్ళ ముందరే వాడు గ్రేట్ అబ్బా, వాడు దేనికి పనికిరాడు, వాడు శుద్ధ దండగా, వాడు పెట్టే తిండి కూడా వేస్టు అనుకునే మనుషుల దగ్గర నుంచి ఒక స్థాయికి, అసలు ఎలాంటి స్థాయి అంటే ఒక అసలు వాళ్ళు తలెత్తి చూస్తే వీడిన మనము తక్కువ చేసి మాట్లాడిందే అనే అంత స్థాయికి మన చిరంజీవి అయితే ఎదగతాడు అనేసి నాకైతే అనిపించింది. ఖచ్చితంగా ఎదగతారబ్బా, ఎందుకంటే ఆ దెబ్బలు తిన్న మనసు ఎలా ఉంటుందో నాకు తెలుసు. అలాగే సీరియల్ కూడా మీరు చూసుంటారు. కొంచెం ఎమోషనల్ అయితే అవుతుంది ఎపిసోడ్‌లో. కానీ వదినమ్మ అనేసి మనకెందుకు చెప్తారు చెప్పండి? వదిన అమ్మతో సమానం అనేసి మనకైతే చెప్తా ఉంటారు వదినమ్మ అనేసి. కానీ ఇక్కడ వదినమ్మే అక్కడ ఒక రాబందులాగా నువ్వెందుకు పనికిరావు? నువ్వెందుకు మా ఇంట్లో వచ్చి తింటా ఉండవు? నువ్వెందుకు మా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతా ఉండవు? అసలు నువ్వు నా చెల్లెల్ని ఎందుకు కష్టపెడతా ఉండవు? అనేసి మాట్లాడుతా ఉంటే ఎవరికైనా సరే అసలు అన్నం తినబుద్ధి అవుతుందా? అసలు మళ్ళీ అన్నం తినేటప్పుడు అక్కడొచ్చి చూసి అసలు నీకెలా తినబుద్ధి అవుతుంది అనేసి ఎంత హీనంగా మాట్లాడుతూ ఉంటారంటే ఉన్నారు సొసైటీలో ఈ విధంగా మనుషులు డెఫినెట్గా ఉన్నారబ్బా, డెఫినెట్గా ఉన్నారు. మనం పాత సినిమాల్లో చూసి, ఇప్పుడు సినిమాల్లో ఈ సీన్స్ రాలేదు కానీ పాత సినిమాల్లో చూసినట్టయితే డెఫినెట్గా హీరోని అక్కడ ఎంత హీనంగా చూస్తారంటే అంత హీనంగా చూస్తారు. కానీ అతను చేసిన తప్పు గురించి అతను చేయకపోయినా కానీ తప్పు అతనిపై నిందేసుకున్న తర్వాత అతను ఆ తప్పు చేయలేదని తెలిస్తే వాళ్ళ జీవిత కాలం సరిపోదు. అక్కడ కాళ్ళు పట్టుకొని వేడుకున్నా సరే వాళ్ళు ఒక బిడ్డల్లాగా చూస్తారు. అంటే వదినమ్మ అనేసి అంటారు కదా, వదినమ్మ అంటే మనము ఒక బిడ్డల్లాగా ఆ వదినమ్మ అనే పేరు అయితే వచ్చింది. అంటే అన్న భార్యని మన ఎవరన్నా మరుదులు ఉంటే వాళ్ళని కొడుకులాగానే చూస్తారు. అలాంటి వాళ్ళని ఇంకా వాళ్ళు జీవిత కాలం వాళ్ళ కాళ్ళ దగ్గర వాళ్ళకి సేవ చేసుకున్నా కానీ ఆ పాపాలైతే వాళ్ళు కడుక్కోలేరు. అన్ని తప్పులైతే చేసింది మన విజయశాంతి వాళ్ళ అక్క. చాలా చాలా డిసప్పాయింట్ అయితే అయ్యానబ్బా. ఎందుకంటే సీరియల్ మనకు అక్కడ కూడా మేఘ సందేశం తీసుకున్నట్టయితే కూడా అక్కడ హీరో చనిపోయినట్టయితే మనకు చూపించారు. ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు చిరంజీవి బతుకున్నా చచ్చిపోయినట్టే ఆ విధంగా అయితే చూపించారు. కొంచెం బాధ అయితే అయింది ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత. అసలు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే వాళ్ళ అత్త దొరకడం కూడా, అలాంటి మేనత్త దొరకడం అంటే ఎన్నెన్నో జన్మల పుణ్యం చేసుకోండాలబ్బా, మామూలు విషయం కాదు. అలాంటి మేనత్త దొరకడం. మేనత్త ఆ పిల్లల కోసం పెళ్ళిని త్యాగం చేసింది. అలాగే తన జీవితాన్ని మొత్తం మన చిరంజీవి కోసం త్యాగం చేసింది. అలాంటి మేనత్త కానీ దొరికిన వాళ్ళంటే అసలు కన్న తల్లి కూడా అంత ప్రేమ చూపిస్తుందో చూపేదో తెలియదు. కానీ ఆ మేనత్త బాబ్బా మామూలు మేనత్త కాదు. నిజంగా అలాంటి మేనత్త ఎవరికన్నా ఉంటే మాత్రం వాళ్ళంత అదృష్టవంతులు ఇంకొకరు లేరని మనం అయితే చెప్పవచ్చు. ఎందుకంటే కన్న కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయినా కానీ సర్లే ఇప్పుడు కాకపోతే రేపు, ఎందుకంటే వాళ్ళ భర్త లేకపోతే వాళ్ళ అన్న ఎవరో ఒకరు పంపించేస్తే వాడు తప్పు చేశాడు,
వాడిని పంపించేశారు. కానీలే మనకేముందిలే రేపు మొన్నాడు వస్తాడులే అనేసి కొంతమంది తల్లులు ఉంటారు. అది ఇప్పుడు మేనత్త కన్నా గొప్ప తల్లులు ఉంటారు, నేను లేదని చెప్పలే. కానీ ఒక్కొక్కసారి అయితే కాంప్రమైజ్ అవుతారు. కానీ ఇక్కడ అన్నం తినకుండా మేనత్త, అది అమ్మ కాదు. అమ్మ బిడ్డ దూరం అయితే ఖచ్చితంగా బాధపడుతుంది. మనం చూస్తా ఉన్నాం కదా బిడ్డ దూరం అయితే. కానీ ఇక్కడ మేనత్త అసలు ఏం అవసరం అని చెప్పండి. ఆ చిరు కోసము అంత అన్నం తినకుండా అంత దిగాలుగా అన్నం మాట జవదాటలేక అక్కడ కన్న కొడుకు అంటే పేగు బంధం కన్నా పెంచిన బంధం గొప్పదంటారు కదా, ఆ విధంగా పెంచిన బంధంతో ముడిపడిన చిరంజీవి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతా ఉంటే ఆ అత్త అన్నకి రెస్పెక్ట్ ఇచ్చి బయటికి పోలేకపోవడం భలే డిజైన్ చేశారబ్బా ఈరోజు ఎపిసోడ్ మాత్రం. ఈరోజు ఎపిసోడ్ అనే కాదు, నాకు తెలిసినంత వరకు రీసెంట్ టైమ్స్లో జీ తెలుగులో వచ్చిండే సీరియల్స్లో ద బెస్ట్ రోజు అని చెప్పొచ్చు. మండే ఎపిసోడ్ అయితే మాత్రం డెఫినెట్గా బెస్ట్ రోజు అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క సీరియల్లో కన్నీళ్ళు అయితే పెట్టించారని మనం అయితే అనుకోవచ్చు. సరే అనేసి ఎపిసోడ్లో కూడా కొన్ని కీలక పాయింట్లు అయితే జరిగాయి. విజయశాంతి గురించి కూడా మనం అయితే కొన్ని మాట్లాడుకోవాలి. విజయశాంతి తన భర్త అడుగుజాడల్లో నడవాలనేసి అక్కడ అత్తారింటి దారి నుంచి, అంటే అత్తారింట్లో సకల సౌభాగ్యాలు ఉన్నాయి, నువ్వెందుకమ్మా వెళ్తా ఉన్నావు అనేసి అన్నా కానీ నా భర్త ఎక్కడుంటే అక్కడే, నా భర్త గుడ్స్లో ఉంటే నేను గుడ్స్లో ఉంటాను, నా భర్త రోడ్డు పైన పడుకుంటే నేను రోడ్డు పైన పడుకుంటాను అనేసి విజయశాంతి వచ్చింది చూడండి. అలాంటి భార్య దొరకడం కూడా అదృష్టం అనే చెప్పుకోవచ్చు. అసలు అలా చిరంజీవి ఎన్నో అదృష్టాలు చేసుకోవాలంటే కానీ గత జన్మల్లో ఎన్నో అదృష్టాలు చేసుకోవాలంటే కానీ ఇలాంటి భార్య ఇలాంటి అత్త దొరకరు అనేసి మనం అయితే అనుకోవచ్చు. మిగిలిన వాళ్ళంతా వదిలేయండి అబ్బా, ఈరోజు చిరంజీవి తప్పు చేశాడని వాళ్ళు బ్లేమ్ వేస్తూ ఉంటారు. కానీ రేపు చిరంజీవి తప్పు చేయలేదని తెలిస్తే వాళ్ళ జీవిత కాలం సరిపోదు. నేను చెప్తాను కదా, వాళ్ళ జీవిత కాలం అయితే సరిపోదు. సరే అనేసి అక్కడ మన విజయశాంతి చూసేటప్పుడు మాత్రం వాళ్ళ అక్క విజయశాంతి వాళ్ళ అక్క ఏమి నాటకాలు ఊసర వెళ్ళి కదా రంగులు మారుస్తుంది, ఆ విధంగా రంగులు అయితే మార్చి అక్కడ చూస్తూ ఉంది అనేసి అక్కడ ఫోన్ చేపించి వాళ్ళ అత్తకు ఫోన్ చేపించి, అంటే పిన్ని ఇక్కడ చిరంజీవి ఇక్కడ ఉన్నాడు మాట్లాడండి పిన్ని, బాగున్నా అని చెప్పండి అనేసి మాట్లాడిన తర్వాత, అరే నేను మా అక్కను అనవసరంగా అనుమానించానే అనేసి విజయశాంతి అటు వెళ్ళిందో లేదో ఊసర వెళ్ళి కదా రంగులు మారుస్తుంది. గ్రీన్ కలర్లో ఉంటుంది, బ్లాక్ కలర్లో ఉంటుంది, గ్రే కలర్లో ఉంటుంది. ఆ విధంగా గ్రే షేడ్ని అయితే బయటికి తీసుకొచ్చింది మన విజయశాంతి వాళ్ళ అక్క. అమ్మాయి పేరు నాకు తెలియదు కానీ మొత్తానికి వాళ్ళ అక్క అయితే తీసుకొచ్చి, నీకు అసలు ఎలా తినాలనిపిస్తుంది, మా అన్నయ్య గుర్తుగా జ్ఞాపకంగా పెట్టుకున్న ఉంగరాన్ని కుదపెట్టడానికి పోయారు, రేపు వాళ్ళు ఇప్పుడైతే ఉంగరం కుదపెట్టారు, రేపు అవయవాళ్ళు అమ్ముకోవాల్సి వస్తుంది, ఏం ఒక పూట అన్నం పెట్టాక అవయవాళ్ళు అమ్ముకోవాల్సి వస్తుందా, అక్కడ వచ్చిండేది అల్లుడే కదా, ఏం మీ ఇంట్లోనే పడి తింటా ఉంటాడు 24 గంటలు, ఏదో కొంచెం కష్టమయ్యి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నకి అతను గొడవ అయ్యి ఏదో అత్తారింటికి వచ్చాడు. అది కూడా అత్తారింటికి ఎందుకు వచ్చాడు, వాళ్ళ భార్య పిలుచుకొని వచ్చింది, వాళ్ళ భార్య చేసి పెడుతుంది, వాళ్ళ భార్య సంపాదనతో ఆ ఇల్లు గడిస్తుంది కదా. అలాంటిది రాబందులాగా పొడిచి నువ్వు అసలు ఎలా ఉంటావు అనేసి పొడిచి ఇంట్లోంచి వెళ్ళిపోవాలనేసి, ఇంట్లోంచి వెళ్ళిపో, నా చెల్లిని వదిలేసి వెళ్ళిపో అనేసి చెల్లి జీవితాన్ని వాళ్ళ అక్కే నాశనం అయితే చేయాలని చూసింది. కానీ మన విజయశాంతి తెలివైంది కాబట్టి అక్కడ మన చిరు అయితే విజయశాంతిగా చెప్పాడు, నేను నిన్ను మహారాణిలాగా చూసుకుంటాను, కానీ ఈరోజు నాతో వచ్చి నేను గుడిసెలో ఉంటాను, రోడ్డు పైన ఉంటాను, ఎక్కడుంటాను నాకు తెలీదు, నాతో వచ్చి నువ్వు బాధపడడం నాకు ఇష్టం లేదు, నేను ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నిన్ను తీసుకెళ్ళి ఒక మహారాణిలాగా చూసుకుంటాను, నీవు నా పైన పెట్టుకున్న ప్రేమని నేను నీకు నిరూపిస్తాను అనేసి మన చిరంజీవి అయితే చెప్పడం బాగుంది, చాలా బాగుంది. అది అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే చిరంజీవి అయితే బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత గేట్ తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు మన చిరంజీవికి విజయశాంతి కనపడడం, అక్కడ వాళ్ళక్క మళ్ళీ ఊసరవెల్లి నాటకాలు మొదలు పెట్టడానికి మన విజయశాంతి తెలివితో అక్కడ వదినమ్మ అనే రెస్పెక్ట్తో మన చిరు ఏం మాట్లాడలేకపోయినా కానీ అక్కడ విజయశాంతికి అలా అక్క తమ్ముడు చెల్లి అలాంటివి ఏం లేవు, ఫటాఫట్ ఇచ్చేసి నేను ఇంట్లో ఉండడం మీకు ప్రాబ్లం కదా, నేను అసలు ఇంట్లోనే ఉండం, నేను నా భర్త బయటికి వెళ్ళి బతికి సంసారం ఎలా సాధించి మేము గెలిచిన తర్వాతే మళ్ళీ తిరిగి వస్తామనేసి అక్కడ శబ్దం చేసి ఆటోలో అయితే ఒక గుడికి వేసి దండం పెట్టుకొని అక్కడైతే కొత్త ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు. మంచి ఎపిసోడ్స్, కొంచెం కష్టమైతే ఉంటుంది కానీ భార్యాభర్తలు అనే వాళ్ళు ఎప్పటికీ కలిసి ఉంటారు కదా, అది సూపర్. ఎందుకంటే ఒకరిని దూరం చేసి అక్కడ ఒకరు కష్టపడతా ఇంకొకరు బాధపడతా ఆ విధంగా ఉండకుండా ఇద్దరు కష్టం అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి కష్టపడదాం అనేసి నిర్ణయించుకున్నారు చూడండి, అక్కడే సీరియల్ గెలిచింది.
ఇంకా 45 మినిట్స్లో ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా అయితే చేశారు. సూపర్ అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.